అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 9వ తారీఖు మార్చి నెల 2025 నుంచి 15వ తారీఖు మార్చి నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈసారి చూద్దాం. ఈ వారం కానీ చూసుకుంటే అన్ని గ్రహాలలో సూర్యుడు మాత్రం వారం చివరిలో 15వ తారీఖు నాడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంతవరకు గ్రహాల యొక్క స్థితి తదావిధంగా ఉంది. రవి శని కుంభరాశిలో, రాహు శుక్ర బుధ గ్రహాలు మీనరాశిలో, గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, చంద్రుడు వచ్చేసి మిథునం కర్కాటకం సింహరాశిలో ప్రయాణిస్తున్నారన్నమాట. ఈ వారం మొత్తం చూసుకుంటే మనకి దశమి తిథి నుంచి పాడ్యమి తిథి వరకు, పునర్వసు నక్షత్రం నుంచి ఉత్తరా నక్షత్రం వరకు, అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు ఈ వార ఫలాలు ఉంటాయి. మీరందరూ కూడా ఈ వార ఫలాన్ని శ్రద్ధగా గమనించండి. మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయండి. మా యొక్క పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్లో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపిస్తే మీ జాతకం మొత్తం రెడీ చేస్తాము. 50 పేజీల జాతకాన్ని రెడీ చేసి 15 నిమిషాలు మాట్లాడడం జరుగుతుంది. మీకు ఏ సమస్య ఉన్నా దాంట్లో ఆ సమస్యకి చక్కటి పరిష్కారం తెలియజేస్తూ పరిహారాలు చెప్పడం, అలాగే మీ జాతకం 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేయడం, PDF చేసి దాన్ని మీరు ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు. అలాగే మీ యొక్క జాతకాన్ని చదివేటప్పుడు మీరు దాన్ని వాయిస్ రికార్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎప్పుడు మీకు అనుమానం ఉన్న ప్రతిసారి వినొచ్చు అన్నమాట. ఏ సమస్యకున్నా సరే దానికి చాలా జటిలంగా ఏదో పెద్ద కొంప మునిగినట్టుగా ఆస్తులు అమ్ముకొని మరీ పరిహారాలు చేసుకుంటూ ఉంటారు జనాలు. లక్షల్లో ఖర్చు పెడుతుంటారు, వేళ్లలో ఖర్చు పెడుతుంటారు. అలా లేకుండా సింపుల్గా మనం చెప్తాం కాబట్టి మన ఛానల్ పేరు thesimple.astrologer.com. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయడం మర్చిపోకండి. నమస్కారం. అందరికీ నమస్కారం. మేషరాశి వాళ్ళందరికీ కూడా 9వ తారీఖు మార్చి నెల నుంచి 15వ తారీఖు మార్చి 2025 వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. అశ్విని నక్షత్రంలో 4 పాదాలు, వృషభ భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1 పాదంలో పుట్టినటువంటి ఈ యొక్క మేషరాశి వాళ్ళలో అశ్విని నక్షత్రం కేతు మహాదశ, భరణి నక్షత్రం శుక్ర మహాదశ, అలాగే కృత్తికా నక్షత్రం సూర్య మహాదశలో స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి ఏ దశలు యోగిస్తాయి, ఏ దశలో ఎంత పెద్ద టర్నింగ్ పాయింట్ ఉంటుందనేది జాతకంలో క్లియర్గా రాసిపెట్టుంది. దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశ్యాధిపతి కుజుడు యొక్క స్థితి మిథున రాశిలో స్తంభించిపోయి ఎప్పటి నుంచో అలాగే ఉండిపోయిందనమాట. కుజుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరినీ గమనిస్తే ఏ పని చేసినా కూడా పట్టుదలగా చేస్తారు. పట్టుదల ఎక్కువ, రోషం ఎక్కువ, వీళ్ళకి ఈగో ఎక్కువ, అలాగే వీళ్ళు కోపం కూడా కలిగి ఉంటారు వీళ్ళకి ఎక్కువ. అలాగే చాలా స్నేహపూర్వకంగా అందరికీ సహాయం చేయాలి, సొసైటీ కోసం ఏదైనా చేయాలి, నలుగురికి మేలు చేయాలని ఎప్పుడూ ఆలోచిస్తూ అద్భుతంగా కష్టపడేటువంటి తత్వం ఉన్న వాళ్ళు మేషరాశి వాళ్ళు అన్నమాట. మరి ఈ మేషరాశి వాళ్లకు ఒకటి అనిపిస్తుంది ఈ వారం అంతా ఏంటంటే, మనం ఎంతమందికి ఎన్ని హెల్ప్ చేసినా కూడా చూసారా మనుషులు ఎలా ఉన్నారు, అన్నీ చేయించుకున్న తర్వాత ముఖం చాటేస్తారు, కొందరైతే వెన్నుపోటే పొడుస్తారు. కాబట్టి ఎవరికి చేయకూడదు మనము అని అనుకున్నా కూడా తప్పకుండా వీళ్ళు మళ్ళీ సహాయంలోనే ఉంటారు. నలుగురికి హెల్ప్ చేయడమే వీళ్ళ జీవిత లక్ష్యంగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా బంధువులకి, స్నేహితులకి చాలా విలువ ఇస్తారు. వీళ్ళు అందరికీ సహాయం చేయడంలో ముందు ఉంటారని చెప్పేసి ధైర్యానికి ప్రతీక. ఒంటరిగా ఏ పని చేసి రమ్మని కూడా ఏమాత్రం భయపడకుండా చేసి వచ్చేసేటువంటి గుణం ఉన్న చాలా గొప్ప రాశి మేషరాశి. అందులో వీళ్ళకి భయాలు అనేవి అసలు ఉండవన్నమాట. అది అద్భుతం అసలు వీళ్ళకి క్యారెక్టర్లో. వీళ్ళకి డబ్బు గురించి కూడా ఎప్పుడు కూడా ఆలోచనలు, డబ్బు విపరీతంగా సంపాదించాలి, విపరీతంగా మేడ కట్టేయాలి, ఇల్లు కట్టేయాలి, అలాంటివి చాలా తక్కువ ఉంటుంది మేషరాశి వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి నార్మల్ లైఫ్ని లీడ్ చేయడం చాలా ఇష్టం. అలాంటప్పుడు వీళ్ళకి ధన ఆదాయం ఈ వారం పెద్దగా లేకపోయినప్పటికీ వాళ్ళకేం పెద్దగా తేడా అనిపించదు. ఓకే, ఈసారి ఇలా ఉంది, ఖర్చు ఎక్కువ ఉంది, రాబడి తక్కువ ఉంది అని అడ్జస్ట్ చేసుకుని ఈ వారం అంతా కూడా అలా సర్దుకుపోయేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పొచ్చు. ఎప్పటికీ కూడా కుటుంబ సంతోషం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరి కోసం కష్టపడేటువంటి కుటుంబ సమస్యలు కూడా వీళ్ళకి పెద్దగా పట్టించుకుంటారు, జాగ్రత్తగా చూసుకుంటారు అనమాట. అలాగే చదువులో కూడా బాగానే ఉంది, చదువు తెలివితేటలు బాగానే ప్రదర్శిస్తారు. అయితే ఈ వారంలో చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం కూడా పిల్లల విషయంలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది అనమాట. నార్మల్గా వీళ్ళ జాతకంలో సొంత ఇల్లు, వాహనాలు ఇవన్నీ కూడా
బాగా కలిగి ఉంటారు. అలాగే ఈ వారంలో వీళ్ళకి సోమ మంగళవారాలు అంతగా లావాదేవీల మీద చూస్తే సరిగ్గా లేదు. తర్వాత మాత్రం చాలా బాగుంది. విలువైన వస్తువులు, ఆస్తులని కూడబెట్టడానికి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా పాల్గొన మాసం చాలా మంచిదన్నమాట. సంతానం విషయానికి వస్తే కూడా వీళ్ళకి సంతానం పట్ల చాలా మక్కువ ఎక్కువ. వాళ్ళ డెవలప్మెంట్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. వాళ్ళ యొక్క భవిష్యత్తు ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన, అలాగే వాళ్ళ విదేశీ యానాలు, దూర ప్రయాణాలు కూడా ఈ వారం కలిసి వచ్చి బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ ఇబ్బంది లేదు. తెలివితేటలు కూడా బాగా ప్రదర్శిస్తారని చెప్పేసి ఈ మేషరాశి వాళ్ళకి మనం చెప్పొచ్చు. ప్రయాణాలు సుఖవంతమైన ప్రయాణం ఉంటుంది. అలాగే తెలివైన నిర్ణయాలు కూడా కరెక్ట్గా తీసుకుంటారని ఈ వృషభరాశి వాళ్ళ మేషరాశి వాళ్ళకి చెప్పొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా హెల్త్ ఇష్యూస్ అనమాట. విపరీతమైన ఉష్ణం, వేడి ఎక్కువ వీళ్ళకి. ఈ వేడికి కారణం ఏంటంటే వీళ్ళు అగ్నితత్వ రాశుల్లో పుడతారు కాబట్టి ఆ తత్వం శరీరానికి ఖచ్చితంగా ఉంటుంది. అది ఉండకుండా మేషరాశి వాళ్ళు ఉండలేరు. మరి అశ్విని కానీ, భరణి కానీ, కృతిక ఏ రాశి ఏ నక్షత్రంలో పుట్టినా వీళ్ళందరికీ కూడా శారీరకంగా ఉష్ణం ఎక్కువ అన్నమాట. సో వీళ్ళకి ఏంటంటే ఉష్ణేతి శీతలం అని చెప్పి ఎండలో బాగా కష్టపడతారు వీళ్ళు. శ్రామికులు బాగా యుద్ధానికి వెళ్ళేటువంటి వీరులని కూడా ఒక టైంలో వీళ్ళ గురించి చెప్తారు ఈ మేషరాశి వాళ్ళందరినీ కూడా. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల్లో విపరీతమైన వేడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వేసవి కాలం వచ్చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా సమయానికి బాగా మంచినీళ్ళు తాగడం, 2 లేదా 3 సార్లు స్నానం చేయటం లాంటివన్నీ కూడా చేస్తే వీళ్ళకి ఆరోగ్యంలో కూడా ఎటువంటి ఇబ్బందులు పెద్దగా రావు. అలాగే శత్రువుల విషయానికి వస్తే కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే కోపం ఎక్కువ కాబట్టి శత్రువుల యొక్క అంతు చూసేటువంటి గుణాలు ఉన్నటువంటి రాశులు ఈ మేషరాశి. కాబట్టి దయచేసి మీరు ఎక్కువగా ఆవేశాలకు లోనవ్వకుండా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే రుణ బాధలు కూడా ఉంటాయన్నమాట జనరల్గా. వాటిని కూడా మీరు చాలా తగ్గించుకుంటే ఎంతైనా మంచిది. ఈ వారంలో అలాంటివి కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఏదైనా సరే మొండితనం, పట్టుదల, కాస్త సమన్వయం చేసుకుందాం, భార్యనే కదా, భార్యనే ఒక మాట అంటే అంది, మరి కాస్త సర్దుకుపోదామనే గుణం కూడా తక్కువ వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి అన్నిటికీ వీళ్ళు చెప్పిందే జరగాలి, వీళ్ళు చెప్పిన మాటే ఇంట్లో ఉండాలి అనే తత్వం కూడా ఉంటుంది. అలా కాకుండా వాళ్ళకి వ్యతిరేకంగా ఏమైనా జరిగితే వాళ్ళు ఆ ఇంట్లో తట్టుకోలేరు. అసలు అన్నీ గందరగోళం చేసి పడేస్తారు. బాగా అరుస్తారు గట్టిగా. మానసికంగా ఇతరులకి కొంచెం ఇబ్బంది అయిపోతుందన్నమాట వీళ్ళ అరుపుల వల్ల, కోపం వల్ల. వీళ్ళు ఏంటంటే మేము చెప్పింది వినాలి, మేము చెప్పింది కరెక్ట్ అన్నట్టుగా వీళ్ళ ధోరణి ఉంటుంది మేషరాశి వాళ్ళది ఇంట్లో. అయితే భార్యాభర్తల మధ్య సమన్వయం కావాలంటే పొరపాటున ఆవిడ అదే తత్వం ఉండి మీరు అదే తత్వం ఉంటే, 2 అగ్నితత్వరాశులు ఉంటే భయంకరంగా ఉంటుంది ఇంట్లో పరిస్థితి. ఒకరు తగ్గాలి, ఒకరు ఎక్కువ ఉన్నప్పుడు ఇంకోళ్ళు తగ్గాలి. అలా ఉంటేనే కుటుంబం బాగుంటుందన్నమాట. అదేవిధంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యతను కూడా చూసుకుంటూ ముందుకెళ్ళాలి. ఈ వారంలో వివాహము ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి అంతగా కలిసి రావట్లేదు. పార్ట్నర్షిప్ దెబ్బతినే అవకాశాలు. అదృష్టం బాగుంది కానీ అదృష్టం పట్ల తండ్రి ఆశీస్సులు అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఉద్యోగంలో మంచి పొజిషను, మంచి ప్రమోషన్, ఇంక్రిమెంట్, పై అధికారుల ప్రశంసలు అవన్నీ బాగున్నాయి. ముఖ్యంగా వ్యాపారంలో కూడా మంచి లాభాలతో ఈ వారంలో బాగా ముందుకు వెళ్తారని చెప్పాలి. ఈ వారంలో ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఏ దశలు పనికొస్తాయి, ఏంటి, ఎలాగా ఇవన్నీ తెలుసుకోవాలంటే పైన ఇచ్చిన నా నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయండి. నేను మీతో మాట్లాడతాను. నమస్కారం, మీ గోపాలయ్య.